హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ గురించి కొంత సమాచారం అయితే చెప్పడం జరుగుతుంది. అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ వల్ల యూజ్ ఏంటి అనేది మీకు వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన ప్రతి సభలోనూ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ గారు కూడా ఏపీ డిఎస్సి గురించి కీలక ప్రకటన అయితే చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే ప్రకటించి జూన్లో పోస్టింగ్స్ కంప్లీట్ చేస్తామనే హామీ అయితే ఇచ్చారు. ఇది ప్రజెంట్ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇంకో టెట్ అనేది ఉంటుందా లేదా అనేది చాలామందికి డౌట్ అయితే ఉంది. ఎందుకంటే టెట్ లేకుండా డిఎస్సి నిర్వహిస్తే టెట్లో క్వాలిఫై కాలేని వాళ్ళకి డిఎస్సి రాసుకునే అవకాశం అయితే ఉండదు. సో టెట్లో క్వాలిఫై కాలేని వాళ్ళతో పాటు టెట్లో తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా ఈసారి ఇంకో టెట్ నిర్వహిస్తే బాగుంటుంది అనే కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, అయితే టెట్లో ఎందుకు ఎక్కువ మంది క్వాలిఫై అవ్వట్లేదు అనే విషయం అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఎన్సిటి నిబంధనల ప్రకారం డిఎస్సి రాసే ముందు టెట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అనే విషయం అందరికీ తెలుసు. అయితే దీనిలో భాగంగా 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి టెట్ నిర్వహించడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మన రాష్ట్రంలో ఇంచుమించుగా 8 సార్లు అయితే టెట్ నిర్వహించడం అయితే జరిగింది. ఇటీవల గత సంవత్సరంలో 2 సార్లు అయితే టెట్ నిర్వహించారు. ఫ్రెండ్స్, ప్రతి టెట్లోనూ మనం చూసుకుంటే టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళ సంఖ్య 40 నుంచి 50% వరకు ప్రతి టెట్లోనూ ఉంటుంది. అసలు టెట్లో ఎంతమంది క్వాలిఫై ఎందుకు అవ్వట్లేదు అని తెలుసుకునే ముందు 2024 జూలైలో నిర్వహించిన టెట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో నారా లోకేష్ గారి మాటల్లో ఒకసారి వినండి. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహించడం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు. అధ్యక్ష, మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది. అధ్యక్ష, ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కేవలం 50% మాత్రమే ఉన్నారు. దాదాపుగా ప్రతి టెట్లోనూ ఇదే విధంగా అయితే జరుగుతుంది. అసలు ఎందుకు టెట్లో ఎక్కువ మంది క్వాలిఫై అవ్వట్లేదు అనే విషయానికి వస్తే, ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ప్రతి టెట్లోనూ ఎస్జిటి వాళ్ళతో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎక్కువ మంది టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకు డిఎస్సి మరియు టెట్ సిలబస్ అనేది 90% వరకు సేమ్ సిలబస్సే ఉంటుంది. సో ఎస్జిటి వాళ్ళు అన్ని సబ్జెక్టులు చదువుతారు కాబట్టి ఎస్జిటి వాళ్ళలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే స్కూల్ అసిస్టెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ డిఎస్సి సిలబస్తో పోలిస్తే టెట్ సిలబస్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది. వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్ట్ కూడా టెట్లో చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ విషయానికి వస్తే తన సబ్జెక్ట్తో పాటు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ కూడా టెట్లో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల్లో టెట్ ఎక్కువ మంది ఎందుకు క్వాలిఫై ఎవరైన విషయం అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎస్జిటి వాళ్ళతో పాటు స్కూల్ అసిస్టెంట్స్లో కూడా టెట్లో చాలా మంచి స్కోర్ సాధించిన వాళ్ళు అయితే ఉన్నారు. అయితే టెట్లో ఎక్కువ మంది క్వాలిఫై అవ్వకపోవటానికి ఇంకో కారణం కూడా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఓసీ అభ్యర్థుల్లో టెట్ క్వాలిఫై కావాలి అంటే 60% మార్క్స్ అంటే 90 మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. అదేవిధంగా బీసీ అభ్యర్థుల్లో 50% మార్క్స్ అంటే 75 మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల్లో 40% అంటే 60 మార్క్స్ అనేవి టెట్లో రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఓసీ మరియు బీసీ అభ్యర్థుల్లో ఈ మార్క్స్ తెచ్చుకోలేక టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉంటారు. అయితే 90 మార్క్స్ కూడా తెచ్చుకోలేని వాళ్ళు డిఎస్సికి ఎలా పోటీ పడతారు అని అయితే కొంతమంది కనిపిస్తుంది. కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర మరియు తెలంగాణలో గత డిఎస్సిల్లో టెట్లో 90 కంటే తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు టెట్ ఉంటుందా లేదా అనేది ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ ప్రభుత్వానికి అందరికీ అవకాశం ఇవ్వాలి అనుకుంటే డిఎస్సి నోటిఫికేషన్తో పాటు టెట్ నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణలో జరిగిన మాదిరిగా టెట్ నిర్వహించి 4 రోజుల వ్యవధిలో డిఎస్సి నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో టెట్ నిర్వహించాలి అని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువ మంది ఇంకా టెట్ అనేది లేకుండా డైరెక్ట్గా డిఎస్సి నిర్వహించి డిఎస్సి తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నారు. సో ప్రభుత్వం నిర్ణయం కాబట్టి ఏం జరుగుతుందో అనేది చూడాలి. సో ఫ్రెండ్స్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. ఈ వీడియోస్ చూడడం వల్ల మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.